నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కుజదోషం అంటే ఏంటి? కుజుడు ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది? కుజదోషం ఉన్నవారికి అంటే అన్ని రంగాలలో కూడా ప్రభావం చూపిస్తుందా? ఇటువంటి విషయాలు తెలియచేయడానికి, అలాగే వాస్తు జాతక సమస్యలకు పరిహారం తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. అయితే ఈ కుజదోషం అనగానే అంటే చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు. అంటే కుజదోషం అన్నది అన్ని రంగాల మీద నిజంగానే ప్రభావం చూపిస్తుందంటారా? కుజుడే ఈ ప్రపంచానికి అన్ని రంగాలలోనూ అన్ని విషయాలలోనూ కూడా కుజుడే ప్రధాన కారకుడు. ఆయన ఈ భూమి మీద జన్మించిన వాడు కాబట్టి భూతత్వ కారకుడు, అగ్నితత్వ కారకుడు కూడా రెండు కూడా ఆయనే. అయితే మీరన్నట్టుగా కుజుడు ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? యోగాలు ఉంటాయి, అలాగే అంతకు మించి కూడా దారుణాలు ఉంటాయి. మంచి చెడులు అనేది ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో, ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయో అనేది మనం తెలుసుకుందాం. అలాగే కుజుడు అనేది మనకు నవగ్రహాలలో దక్షిణ వైపున దక్షిణముఖంగా ఉంటాడు. ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా అనంతం. అంటే ఈయన మన దక్షిణ భారతదేశంలోనే జన్మించిన వాడు అనమాట. అందుకనేసి దక్షిణముఖంగా ఉంటాడు. దక్షిణాధిపతి అంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో జన్మించిన వాడు కాబట్టి అందుకు దక్షిణాధిపతి అంటారనమాట ఆయన్ని. దీని గురించి చెప్పడం చాలా అనంతం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తెలుస్తుంటుంది, కానీ అది కాదు. పూర్తిగా దీని గురించి అనంతం తెలుసుకోవడం అంటే ఏది ఏమైనా కానీ ప్రతి విషయంలోనూ ప్రభావితం అనేది కుజుని యొక్క ప్రభావమే. దానికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. అంటే ధరణి అంటే భూమి పైన జన్మించినటువంటి వాడ, ధరణీ గర్భ సంభూతం అంటే స్వయంభుగా జన్మించిన వాడ, అంటే ఒక తల్లి కడుపున జన్మించిన వాడు కాదు, భూమి మీద జన్మించాడు కాబట్టి భూపుత్రుడు అని కూడా అంటాం. అంటే భూదేవి కుమారుడు. అందుకే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం. విద్యుత్ అంటే ఈ విశ్వానికంతా కూడా అనంతమైన శక్తిని ప్రసాదిస్తున్నటువంటి వాడు. అందుకు విద్యుత్ కాంతి సమప్రభం. కుమారం శక్తి హస్తం. కుమారం అంటే చిన్నవాడు, శక్తి హస్తం అంటే శక్తి అనే ఆ పార్వతీదేవి ఆమె హస్తాలతో ఒకటి చేసింది కాబట్టి శక్తి హస్తం తం మంగళం. అంటే మంగళ గ్రహం. ఏమిటి? మంగళవారం అంటాం కదా మనం. మంగళ గ్రహం అనేది మనము పిలుస్తుంటాం కాబట్టి అందుకు శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఆ యొక్క మంగళ గ్రహానికి ప్రణమామ్యహం అని చెప్పేసి మన తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేయడం. మంగళ గ్రహం అంటే శుభప్రదకారకుడు. అలాగే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఎవరు ఏం చేశారో దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. మనం స్కూల్లో చిన్న పిల్లలు చక్కగా చదువు పైన దృష్టి పెట్టి ఏ ఆలోచన లేకుండా లాస్ట్లో ఫైనల్ సంవత్సరం అప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో బాగా చదివారు కాబట్టి ధ్యాస పెట్టి రాస్తారు కాబట్టి పాస్ అవుతారు ఫస్ట్ క్లాస్లో. అలాగే చదువు మీద దృష్టి లేకుండా ఆటలపైన దృష్టి పెట్టి చదువుకున్నట్టు యాక్టింగ్ చేస్తే లాస్ట్లో ఏమవుతారంటే ఫెయిల్ అవుతారు. అట్లాగే మన జీవితం అనే ఎగ్జామ్లో, మన లైఫ్ ఎగ్జామ్లో మనం ఏం చేస్తున్నామో దానికి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది కరెక్షన్ చేసేవాడే కుజుడు. మనం రాసినటువంటి ఆ ఎగ్జామ్ పేపర్ని కరెక్షన్ చేస్తారు కదా, ఇది కరెక్టా తప్పు రాశారా అని. అట్లాగా మన జీవితంలో కూడా మంచి చేశామా చెడు చేశామా అనే కరెక్షన్ చేసేవాడే కుజుడు. మనం చేసిన దానికే ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ యాక్షన్ అంటే ఆయన ఎంత సౌమ్యుడో, ఎంత మంచివాడో, అంత క్రూరుడు, అంత మన ఆవేశపరుడు, అంత భయంకరమైనటువంటి రౌద్రుడు. అంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే, అది తల్లి అయినా తండ్రి అయినా కూడా.
వదిలిపెట్టాడు. ఈయన ఇంతే, శని కూడా అంతే. శని కూడా తన తండ్రి సూర్యుని అయినా సరే తన తల్లినైనా సరే క్షమించని వాడు. తప్పు చేస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం అనే వీళ్ళకు ఉండదన్నమాట. అలా తల్లిదండ్రులు కూడా ఎదిరించిన వాడే ఎవరు? కుజుడు. అటువంటి వాడు. అందుకనేసి వీళ్ళు ఏంటంటే దండనీతి, వెంటనే ఆ చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరవలసింది ఎవరైనా కూడా. అయితే ఆ శిక్ష ఏ రూపంలో, ఆ ఏ స్థాయిలో ఉంటుంది అనేదే ఆయన ప్రభావితం. ఆ ప్రభావితం అనేది ఆయన చూపించేటువంటి దండనీతి అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా అతలాకుతలమైపోతూ ఉంటాడు, కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళ తలంచింది ఒకటైతే ఆయన చేసేది ఇంకొకటి. ఇంకొకటి అంటే మనం అనేక ఆ రూపాలలో అనేక మార్గాలలో మనం పయనిస్తూ ఉంటే ఆయన మన తెలియని ఇంకొక రూపంలో ఇంకొక మార్గంలో ఎంటర్ అయిపోతుంటాడు. ఇలా అనుక్షణము గాలిలా మనకు నీడలా వెంటాడుతున్న వాళ్ళే ఈ గ్రహాలు. అందులో మనకు ప్రత్యక్షంగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. వీళ్ళు పరోక్షంగా కనిపించకుండా మనల్ని వెంటాడుతున్నటువంటి వాళ్ళు. దాన్ని ఇంగ్లీష్ వాడు ఒక మాటలో పాజిటివ్ గాలి, నెగిటివ్ గాలి అంటాడు. ఆ గాలి రూపంలోనే వీళ్ళు అందరూ కూడా ఎవరేం పని చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు కనిపించరు, వాళ్ళు మనకు చెప్పరు. మనకు పాజిటివ్ గాలి అన్నప్పుడు మనకు అనుకున్న పని ప్రతిదీ కూడా నెరవేరుతూ ఉంటుంది, సక్సెస్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే సంతోషపడుతుంటాం, నా అంత అదృష్టవంతుడే లేడు అనుకుంటాం, దేవుడు నేను పిలిస్తే పలుకుతాడు అనే ఒక ఫీల్లో ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది కాబట్టి. మనము ఎంత అనుకున్నా, ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు చేస్తున్నా ఆపోజిట్లో ఉంటుంది అంటే అది నెగిటివ్ గాలి. అప్పుడు మళ్ళీ అనిపిస్తారు, దేవుడు ఉన్నాడా? దేవుడే లేడు. దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయి? నేను ఎన్నో పూజలు చేశా, ఎన్నో వ్రతాలు చేశా, ఎన్నో నోములు నోచా, నేను చేసినట్టు ఇంకొకరు చేసే ఉండరు అని ప్రతి ఒక్కరే అంటుంటారు కూడా. నేను చేసినట్టు ఇంకొకరు చేసి ఉండరు, నేను ఖర్చు పెట్టినట్టు ఇంకొకరు ఖర్చు పెట్టుండరు అనే విధంగా ప్రతి ఒక్కరు ఫీల్లో ఉంటారు. కానీ రివర్స్లో ఉంటుంది. ఎందుకు అంటే అదే కర్మానుసారం. మనకు తెలిసి తెలియకుండా చేసినటువంటి మన నడవడికకి మనం ఫలితాన్ని అనుభవించాల్సిందే. అదే రిజల్ట్, జీవిత ఎగ్జామ్. దాన్ని నిర్వర్తించేవాడే కుజుడు. ఇంకొక పక్కన శని కూడా. అయితే ఈ కుజుడు ఏ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితము, శుభ ఫలితాలు అలాగే ఉంటాయి, అశుభ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు సింహరాశి అనుకుందాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క పుట్టింటయాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా. సింహలగ్నంలో కుజుడు ఉండి జన్మించినట్టు అయితే, లేదు కుజుడికి ఒక శుభగ్రహం ఏదన్నా శుక్రుడు లేదంటే గురువు కావచ్చు. గురువు అంటే మళ్ళీ కూడా కొంత ఆపోజిట్ ఉంటుంది. అలాగే సింహరాశిలో కుజుడు, శుక్రుడు కానీ లేదా సూర్యుడు కానీ కలయిక దృష్టి కానీ ఉండి జన్మించినట్టు అయితే వాడు పుట్టినప్పటి నుంచి యోగజాతకుడే, మహర్జాతకుడు అనే చెప్పాలి. యోగజాతకుడు, మహర్జాతకుడు అని ఎందుకు అన్నామంటే వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి తెలివితేటలు కలిగిన వాడు. అలాగే వాడు చిన్నప్పటి నుంచే లీడర్ అంటే స్కూల్లో 10 మంది పిల్లలకి లీడర్గా వ్యవహరిస్తాడు. టీచర్లను కూడా మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. వాడి యొక్క మాట తీరు, వాడి యొక్క హావభావం అంటే వాడి యొక్క స్టైలు, వాడి యొక్క హావభావము, వాడి యొక్క నడవడిక, వాడి మాట తీరు, వాడి యొక్క ఎక్స్ప్లెయిన్ అంటే మాట్లాడే విధానము, వాడి యొక్క దృష్టి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అందరినీ ఆకర్షిస్తుంది అంటే పిల్లికి భిక్షం పెట్టిన వాడు కూడా అటువంటి వాడిని చూస్తే పెట్టాల్సిందే. అంతవరకు వాడు కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టిన వాడు. కానీ ఇలాంటి వాడిని చూస్తే అయస్కాంతం లాంటి ఒక మ్యాగ్నెట్ లాగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. వాళ్ళకి తెలియకుండా వాడికి ఫేవరెట్ అయిపోతుంటారు. అలా
అటువంటి వాడికి ఎటువంటి హెల్ప్ అయినా చేయగలుగుతూ ఉంటారు. అట్లా 10 మంది సహాయపడుతూ ఉండడం వల్ల వీడు అన్నిట్లో అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతున్నాడు. అది కలిసి వచ్చే అంశము అని అర్థం. సపోజ్ మనము అవసరం కొద్దీ మనం ఎవరినైనా డబ్బులు అడిగామనుకుందాం. ఇప్పుడు అందరం అదే కదా, ఎవరెవరి పనుల కోసం మన దగ్గర లేవనుకోండి, సపోజు ఎవరినైనా మనం అడిగామనుకోండి, టక్కున వాళ్ళు మనకు ఇవ్వాలి అంటే మన దగ్గర తీసుకునే కెపాసిటీ అనేది మనలో ఉండాలి. మనం చూడగానే అడగగానే వాళ్ళు తీసుకోండి అని చెప్పి ఇచ్చే అటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు మనం అడగగానే వాళ్ళు ఇస్తారు. ఆ కెపాసిటీ అంటే ఏంటి? కుజుని యొక్క తన తత్వం ఉంది అన్నమాట వీళ్ళల్లో. ఉండటం వల్ల ఎవరిని అడిగినా కూడా లేదనకుండా హెల్ప్ చేస్తారు. అలా మనము ఆ తీసుకున్న డబ్బుని మనం ఏదైనా వ్యాపారం మీద పెట్టడమో లేదంటే రకరకాలుగా మనం దాన్ని ఉపయోగించి దాంట్లో మనం డెవలప్మెంట్ అవుతూ మళ్ళీ తిరిగి వాళ్ళకు ఇస్తూ అంతకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదే ఆపోజిట్ అనుకోండి. అంటే ఆపోజిట్ అంటే ఏంటి? అదే సింహలగ్నంలో కుజుడితో శని ఉన్నా బుధుడు ఉన్నా మనం ఎవరన్నా అప్పు అడిగామనుకోండి, వాళ్ళు ఇవ్వరు. అలా 100 మంది అడిగినా ఇవ్వరు. ఒకవేళ కర్మకాలు ఎవరన్నా ఇచ్చాడు అనుకుందాం, ఇంక వాడికి తిరిగి ఈడివ్వడు. ఒకవేళ వాడు ఇచ్చినందుకు అడిగాడు అనుకోండి, వీడు తిరిగి రివర్స్ వాడినే డామినేషన్ చేస్తాడు, ఇచ్చిన వాడినే. అంటే వాడు డబ్బు ఇచ్చి కూడా వీడి దగ్గర గొడవ పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీడు అలాగే ఉంటాడనమాట, మొండి మనిషి. అలాగే ఎప్పుడు క్రూర బుద్ధి, అంటే మోసాలు చేసే బుద్ధి. డబ్బు ఇచ్చిన వాడినే మళ్ళీ తిట్టడం కానీ కొట్టడం కానీ లేదంటే వాడిని సైకో శాడిజంలా ప్రవర్తిస్తుంటాడు. అందరూ అంటుంటారు ఈడేమన్నా సైకోనా అని. అలా వాని యొక్క ప్రభావితం అనేది, మంచి చెడులు అనేది ఎవరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆ సింహరాశి సింహలగ్నంలో శుభదృష్టి ఉన్నట్టయితే వాడు అభివృద్ధి చెందుతూ చిన్న లీడర్ పొజిషన్ నుంచి రాజకీయవేత్తగా కూడా ఎదుగుతాడు. 10 మందిని పోషిస్తుంటాడు, 10 మందికి సహాయపడుతూ ఉంటాడు. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా 24 గంటలు చేసే తత్వం వీడి దగ్గర ఉంటుంది. ఎవరన్నా సాయం కోసం వచ్చారనుకోండి, అయ్యో పాపం అని చెప్పేసి అందరికీ సహాయపడుతూ ఉంటాడు. ఏ విధంగానైనా సరే అన్ని విధాల సర్వ విధాల వాళ్ళకు సహాయపడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి కష్టాలను తీర్చేవాడుగా ఉంటాడు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే తనకు చెప్పామంటే ఆ సమస్య తీరుస్తాడు అనే అందరికీ ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం కలిగేలా తన నడవడిక ఉంటుంది. అలా అనేక విషయాలలో కూడా అభివృద్ధి చెందడం, ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందడం, అలాగే ఎన్నో గృహాలు, ఎన్నో వాహన యోగాలు. ఇదే కాకుండా సాహసోపేతంగా ఉంటుందన్నమాట. సాహసోపేతంగా అంటే వాడు తీసుకునే నిర్ణయము అందరినీ భయపెట్టే విధంగా కూడా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి భయం కలుగుతుందన్నమాట. అందుకే కదా కొంతమంది మనిషిని వాళ్ళ బాడీని వాళ్ళ ముఖాన్ని చూస్తే భయం కలుగుతుంది. అదే కొంతమంది ఆపోజిట్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ముచ్చు ముఖాలంటే ఆ ఫేస్ గ్లో ఉండదన్నమాట. అంతా ముడుచుకుపోయి అంత వాళ్ళ ముఖం చూస్తేనే కొడదాం తిడదాం అన్న టైప్లో ఉంటుందన్నమాట. అటువంటి వాడు ఏంటంటే ఎవరికి హెల్ప్ చేయలేడు, ఎవరికి ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఎదుటి వాళ్ళు వీడిని చూస్తేనే చిరాకు పడతారు, కోపడతారు, నలుగురు తిడతారు, కొడతారు, అనవసరంగా వీడికి లేనిపోని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఆ యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళ జీవిత నడకంటే జీవన విధానం అంతా కూడా పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ఈ అప్ అండ్ డౌన్లు జరుగుతూనే ఉంటాయి. పుట్టుకతో వచ్చింది పుల్లలతో పొడిచినా కానీ పోదన్నమాట. అది అంటే పుల్లలతో పొడిస్తే పోతుందా అంటే ఆ పుల్లలతో పొడిచే విధానమే మనం దైవిక మార్గం. ఆ పుల్లలతోనే హోమం చేస్తే మన జీవితానికి ఓ వెలుగు అనేది వస్తుంది. వెలుగు అనేది అంటే జీవితంలో అభివృద్ధి చెందడానికి మనకు మార్గాలు దొరుకుతాయి, అనేక మార్గాలు దొరుకుతాయి. అటువంటి వాడు జీవితాంతం కష్టపడాల్సిందేనా అంటే లేదు. అదే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా
ఆ పుల్లలతోనే మనము హోమం చేయడం వల్ల అభివృద్ధికి మార్గం, సర్వకార్య సిద్ధి అన్నది ఆ మనిషికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. అలాగే తను ఆర్థిక పరంగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 10 మందిని రూల్ చేస్తూ, అలాగే తను అనుకున్న ప్రతి పనిని కూడా సాధించుకుంటూ, అలాగే 10 మందికి సహాయపడుతూ, తను కూడా అభివృద్ధి చెందుతూ, అలాగే లోక కళ్యాణం అన్నట్టుగా కూడా చేసే అవకాశం అనేది ఈ యొక్క పూజా క్రియా విధానమే తన జీవితానికి ఒక శాసనంలా మారుతుంది. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా నీ జాతకం బాగలేదని ఎదుటివాడు చెప్పేదానికన్నా కూడా వాళ్ళ జీవితంలో కష్టాలు పడుతున్నారు. కష్టాలంటే ఏంటి? ప్రతిదీ విద్యలోను చదువులోను ఎంత చదివినా అభివృద్ధి లేకపోవడం, ఫెయిల్ అవుతూ ఉండడం, లేదంటే చదివే ఆగిపోవడం, చదివింది గుర్తు లేకపోవడం, మర్చిపోతూ ఉండడం, అక్కడి నుంచే ఆటంకం అనేది తెలుస్తూ ఉంటుంది మనిషికి. లేదంటే ఏదన్నా తను ఒక వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టి ఆ వ్యాపారంలో నష్టం అనేది జరుగుతుంది. నష్టం ఎందుకు జరుగుతుంది? తను బాగుపడడానికే చేస్తాడు ఎవరైనా కూడా. నేను బాగా సంపాదించాలి, చిన్న వ్యాపారాన్ని ప్రారంభం చేసి ఈ వ్యాపారాన్ని పెద్దదిగా చెయ్యాలి, నేను అభివృద్ధి చెందాలి, 10 మందిలో నేను మంచి పేరు సంపాదించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యాపారమైనా కూడా ప్రారంభం చేస్తారు. అయితే తను అభివృద్ధి చెందాడు అంటే కుజుని అనుగ్రహం ఉండడం వల్లే అభివృద్ధి చెందాడు. లేదు నష్టమయ్యాడు, అప్పుల పాలవుతున్నాడంటే కుజుడు పీడితుడు అన్నమాట. రుణ పీడితుడు అంటారు. అంటే కుజుడు రోగ పీడితుడు, రుణ పీడితుడు. అందుకే మనం శ్లోకం కూడా చెప్పుకుంటుంటాం. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రుణ రోగ పీడోపశాంతి. అంటే నన్ను రుణాలు పీడించవద్దు, అంటే అప్పుల బాధల్లో నన్ను ముంచేయవద్దు, నన్ను అష్టకష్టాలు పాలు చేయవద్దు అని చెప్పి మనము ఆయనకు తెలియచేయడం. అలాగే రోగపీడితుడు అనగా ఏంటంటే ఆయన అనేక రకాలుగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఒకటి పోతే ఒక సమస్య, ఆపరేషన్లో జరిగేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి ఆయన పీడించబట్టి. అందువల్ల దాని నుంచి కూడా మనం బయటపడడానికి ఈ శ్లోకాన్ని మనం పఠించడం, ఇక్కడ ఆయనను ప్రసన్నం చేసుకోవడమే ప్రధాన మార్గం. అదే పూజ విధి విధానం. కుజుడిని ఎప్పుడైతే మనం ప్రసన్నం చేసుకుంటామో అప్పుడు మనకు అప్పుల బాధలు ఉండవు, ఆర్థిక బాధలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా మనమే ఆర్థిక పరంగా పుష్టిగా ఉంటాము. అంటే ఏ విధంగా చేసినా కూడా కలిసి వస్తూ ఉంటుంది. మనమే 10 మందికి సహాయపడే స్థాయికి మనము ఎదుగుదాము. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఆయన ప్రసన్నం చేసుకోవడం వల్ల ఎంతటి సమస్య అయినా కూడా, ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలైనా కూడా ఆయన అనుగ్రహం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. అవన్నీ కూడా మనల్ని పీడించవన్నమాట. వాటి ద్వారా శారీరకమైనటువంటి కష్టాలు, ఆ ఆరోగ్యాన్ని పరిష్కారం చేసుకోవడానికి అధికమైన ధనం ఖర్చు పెట్టడం, అవసరమైతే అప్పు చేసైనా ఆ సమస్యను తీర్చుకోవాల్సిందే. అది అప్పేనమాట. ఏ రూపంలోనైనా కూడా ఆర్థికంగా పీడించడం, 2 విధాల నష్టాన్ని కలగచేస్తున్నాడు. కాబట్టి ఆ కుజుడిని మనము ప్రసన్నం చేసుకున్నప్పుడే ఈ సమస్యలన్నీ కూడా బయటపడతాయి. ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు కుజుడు సింహరాశిలో ఉన్నాడు. ఆయన శుభదృష్టి ఉన్నట్టయితే వాడు చక్రవర్తి. ఏకంగా చక్రవర్తి అంటే దేశానికే చక్రవర్తి. అన్నిటినీ జయించుకుంటూ ఒక యోధుడిలాగా, ఒక వీరుడిలాగా ప్రతి రంగంలో కూడా తను అధిగమించుతూ అనుకున్న దాన్ని సాధిస్తూ తను ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. దేశానికంతా కూడా ఒక తను రూలర్గా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరికి నష్టాన్ని కలగ చేయకుండా, తాను నష్టపోకుండా అన్ని విధాల అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అదే కుజుని యొక్క తత్వం. అలాగే మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఆయన దోషకారకుడు, పీడితుడైతే ఎంత పని చేసినా, ఎన్ని వ్యాపారాలు మనం చేస్తున్నా, అనేక వ్యాపారాలు చేస్తూ పోతూనే ఉంటారు జీవితకాలం. ఏది చేసినా కూడా కలిసి రాకపోవడం, ఆ వ్యాపారాల్లో నష్టపోవడము, మళ్ళీ అప్పుల పాలే కావడం. పాపం వాళ్ళు కష్టపడుతుంటారు,
ఎంత ఎన్ని తెలివితేటలైనా ఉపయోగిస్తూనే ఉంటారు, కానీ అది రివర్స్లోనే అవుతుంటుంది. తెలివిగానే నడుచుకుంటూ ఉంటారు, కానీ మనకు తెలియకుండా నష్టమే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు పీడితుడు కాబట్టి. చిన్న వ్యాపారమైనా సరే, అది ఎంత పెద్ద వ్యాపారమైనా సరే, మనం 1 లక్ష రూపాయలు పెట్టి వ్యాపారం చేసినా నష్టమే, 100 కోట్లు పెట్టుబడి పెట్టి చేసినా నష్టమే. ఇంకా కూడా ఆ వ్యాపార పరంగా నష్టపోయి సూసైడ్ చేసుకునే అంత స్థితికి తీసుకెళ్ళిపోతాడు ఆయన. అందుకే కుజుడు అనేది మహాపీడితుడు. ఆయన అప్పుల బాధలు విపరీతంగా పీడిస్తూ ఉంటాయి, అందరినీ బాధిస్తూ ఉంటాయి, ఏడిపిస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి దారుణాలు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అందుకనేసి మనం ఏది ఏమైనా కూడా భక్తి మార్గమే ఏకైక మార్గం, బ్రహ్మాస్త్రానికంటే కూడా మించింది. కాబట్టి ఆయనను మనం ప్రసన్నం చేసుకోవడానికి మనం ప్రసన్నం చేసుకున్నట్టయితే నష్టపోయిన వాడు కూడా మళ్ళీ తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యాపారం చేశాడు, దాంట్లో నష్టాలు వచ్చాయి, అప్పటికైనా తనకు ఆ కుజుని ప్రసన్నం చేసుకోవడం వల్ల మరొక వ్యాపారం ప్రారంభం చేశాడు అనుకుందాం. ఇందులో నష్టపోయినా అందులో బయటపడతాడు, దాంట్లో లాభపడతాడు, అభివృద్ధి చెందుతాడు. జరిగిపోయిన నష్టాన్ని కూడా తను పూడ్చుకొని మళ్ళీ తను స్థిరంగా అభివృద్ధి చెందగలుగుతాడు. ఇలా కుజుని యొక్క ప్రభావం లగ్నంలో, అది కూడా సింహరాశిలో ఉన్నట్టయితే ఆయన యొక్క ప్రవర్తన విధి విధానాలు అనేది ఆయన ఒక్కడున్నాడా లేకపోతే ఆయనతో కలిసి ఎవరన్నా ఉన్నారా దాన్ని మనం చూసుకోవాలి. లగ్నము అనేది అంటే జన్మ స్థానం. అలాగే శని ఉన్నాడు అనుకున్నాము, వాళ్ళు మొండి మనుషులు, రౌడీలు అంటే డాన్ అంటారు, అందరినీ కొట్టే మనస్తత్వాలు, ఆవేశం ఎక్కువగాను, కోపతాపాలు విపరీతంగా ఉంటాయి. కోపాలంటే వానికి ఇంకా ముక్కు మీదనే కోపం ఉంటుంది. అలాగే ఆవేశాలు, అందరికీ హాని కలగచేసేటువంటి మనస్తత్వాలు. అందుకే అటువంటి వాళ్ళ వివాహం అనేది ఆలస్యం జరుగుతుంది. లేదు తొందరగా వివాహమైందనుకోండి, పాపం భార్య నలిగిపోతుంది. అటువంటి వాళ్ళ చేతుల్లో నలిగిపోతుందంటే అన్ని విధాల సర్వ విధాల తనను కొట్టడం, తిట్టడం, ఏడిపించడం, పీడించడం, తనను అన్ని విధాల శాడోయిజం చూపించడం, అవతల వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి మొండి మనస్తత్వం అనేది అధికంగా ఉంటుంది. రెండోది వాళ్ళు చెప్పిందే వినాలి, వినాలి, లేదంటే ఒప్పుకోరు. ఎవరైనా సరే చిన్న పెద్ద అనేది కూడా ఇంకా లెక్క ఉండదన్నమాట. వీళ్ళు ఏది చెప్పింది అదే శాసనం అన్నట్టుగా ఉండాలి. అవతల వాళ్ళు అది చెడు పనైనా వీడు చెప్పిందే శాసనం చేయాల్సిందే. ఇది చెడు కదా అని వాళ్ళు ఎదిరించారనుకో, వాళ్ళని కొట్టడమే కాదు చంపడానికి కూడా వీళ్ళు వెనకాడరు. అవే కదా అటువంటివే మనము హత్యలు, మానభంగాలు, ఒకరి ఆస్తిని ఒకరు దోచుకోవడాలు, కోర్టులకు వెళ్ళడాలు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడాలు, ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళతో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా ఉండనీరు. అంటే ఈ కుజదోషం వల్ల లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. వాటి గురించి చక్కగా వివరించి దానికి పరిహారం ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.